అందరికీ నమస్కారం. శ్రీ శ్లోక ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం విద్యకు, మేధస్సుకు, జ్ఞానానికి ప్రతీక అయినటువంటి శ్రీ హయగ్రీవ స్వామి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ హయగ్రీవ స్వామి వారు ఎవరు? ఆయన అవతారం ఎలా జరిగింది? ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మొదటిగా ఆ స్వామివారిని తలుచుకుంటూ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు ఆ హయగ్రీవుడు. నిర్మలం అంటే ఎటువంటి మాలిన్యం లేనిది అని అర్థం. స్ఫటిక ఎటువంటి మాలిన్యం లేకుండా అటు వస్తువుల్ని ఇటు కనిపించేలా చేస్తుందో, హయగ్రీవ స్వామి వారు కూడా అంతటి స్వచ్ఛమైన దేవుడు. సమస్త జ్ఞానానికి ఆధారమైన ఆ హయగ్రీవునికి నేను నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. ఇక కథలోకి వస్తే, పూర్వం మధుకైటబులు అనే రాక్షసులు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను అపహరిస్తారు. వేదాలు లేకపోతే సృష్టి చేయడం ఎలా అని బ్రహ్మదేవుడు విచారిస్తూ ఉంటారు. ఇక చేసేదేమీ లేక ఆ మహావిష్ణువుని శరణు వేడతారు. ఆయన హయగ్రీవ రూపంలో రాక్షసుల్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి ఇస్తారు. అప్పుడే ఆ మహావిష్ణువు బ్రహ్మదేవునికి వేదాధిపత్యాన్ని, సరస్వతీమాతకు సకల విద్యాధిపత్యాన్ని ఇచ్చారంట. ఇంకో కథనం ప్రకారం పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆదిపరాశక్తి గురించి తపస్సు చేసి తనకి మరణం లేని వరం అడుగుతాడు. అది సాధ్యం కాదు అన్నారు అమ్మవారు. అప్పుడు నాకు గుర్రం తల ఉండే అతనితో మాత్రమే మరణం సంభవించేలా చెయ్యమని అడుగుతాడు. అమ్మవారు సరే అన్నారు. వరగర్వంతో హయగ్రీవుడు సమస్త సృష్టిని వేధించసాగాడు. దేవతలందరూ విష్ణుమూర్తిని శరణు వేడారు. అప్పటికే విష్ణుమూర్తి చాలామంది రాక్షసుల్ని యుగయుగాల నుండి సంహారం చేస్తూ అలసిపోయి ఎక్కుపెట్టిన ధనుస్సుపై శిరస్సు ఉంచి నిద్రిస్తూ ఉంటారు. ఎన్నాళ్ళైనా విష్ణువు నిద్రలేవకపోవడంతో శివుడు దేవతలకి ఒక ఉపాయం చెప్తారు. ఎక్కుపెట్టిన ధనస్సు యొక్క నారిని తెంపగలిగితే ఆ కదలికలకి విష్ణుమూర్తికి మెలకువ వస్తుందని చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చెదపురుగుని సృష్టిస్తారు. ఆ చెదపురుగు నారిని తెంపగా అది బలంగా విష్ణుమూర్తి మెడకు తలిగి స్వామివారి మెడ కిందకి పడిపోతుంది. ఇంకా ఏమి చెయ్యాలో తెలియని దేవతలు ఆ ఆదిపరాశక్తిని ప్రార్థించారు. ఆ అమ్మవారు ప్రత్యక్షమై ఏదైనా గుర్రం తలను తెచ్చి విష్ణుమూర్తికి పెట్టమంటారు. అలా హయగ్రీవ స్వామి అవతరించి ఆయన పేరు మీదే ఉండే రాక్షసుని సంహరించి లోక కళ్యాణం చేస్తారు. ఇదంతా శ్రావణ పౌర్ణిమ నాడు జరిగింది. కనుక ఆ రోజునే హయగ్రీవ జయంతిగా అందరూ జరుపుకుంటారు. హయగ్రీవ జయంతి రోజున ఆ స్వామివారిని ఆరాధించడం ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది. ఈ హయగ్రీవ జయంతి రోజునే చాలామంది పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేస్తారు. అంతేకాకుండా వేదాభ్యాసాన్ని మొదలుపెట్టేవారు కూడా ఈ రోజునే మొదలు పెడతారు. శ్రీ లలితా సహస్రనామాల్ని ఆ మహర్షుల ద్వారా మనకు అందించింది కూడా ఈ హయగ్రీవ స్వామివారే. కనుక స్వామివారి దయ మనందరిపై కూడా ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి శ్రీ శ్లోక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.